అందరికీ నమస్కారం. 3 hours later. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఇలా వచ్చి కూర్చొని కొంచెం టచ్అప్ చేసుకుని రండి, ఇలా కూర్చుని రండి, వచ్చేయండి. ఇప్పుడు మనకి ఒక ఓజీ రాబోతున్నారు. మన ఈవెంట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఓజీ రాబోతున్నారు. So you all are going to show us how it's done. యా, వచ్చేస్తారు బాబోయ్, వచ్చేసారు. హలో పని చేసే నాకు పని చేయని మైక్ ఇస్తారా? వాట్ ఆర్ యు ఆల్ డూయింగ్? అసలు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? అసలు మొత్తానికి నాకు కడుపు మీద కొట్టేస్తున్నారు మీరిద్దరు. ఇవానా అండ్ కేతిక, ఏంటి నేను ఇక్కడ ఉన్నాను మర్చిపోయారా మీరు? లేదంటే వెన్నెల కిషోర్ గారైనా యాంకరింగ్ చేసేవాళ్ళు కదా. అంటే ఆల్రెడీ మీకు అంత బడ్జెట్ ఇచ్చాక నేను ఎందుకు లేండి. దే పేడ్ నో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ కేతిక అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవానా. కానీ ఇంకెప్పుడు ట్రై చేయకండి మీరు. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మధ్యలో అల్లు అరవింద్ గారు ఒకసారి ఆపినట్టున్నారు మిమ్మల్ని, ఇంకొంచెం బబ్లీగా చేయండి అని. You know, that's the secret of my youth. Requesting you all to please be seated. Thank you so much, and everybody a very very hearty welcome to all of you all. సో అల్లు అరవింద్ గారు ప్రెజెన్స్ ఇంత దగ్గరగా వచ్చి నేను ఎప్పుడు యాంకరింగ్ చేయలేదు. ఎప్పుడైనా సరే స్టేజ్ మీద ఉంటాను, కానీ ఇది ప్రజల వద్దకు పాలనలాగా ఉంది నాకు. గీతా ఆర్ట్స్ బ్యానర్ అండ్ అలాగే కాలియా ఫిల్మ్స్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా మనకి గీతా ఆర్ట్స్ నుంచి విద్య గారు, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు విద్య కొప్పినేడు గారు, అండ్ అలాగే భాను ప్రతాప్ గారు, రియాజ్ చౌదరి గారు. ఎక్కడున్నారు? ఒకసారి లేచి నిలబడండి ప్లీజ్. రియాజ్ గారు, భాను ప్రతాప్ గారు, అండ్ ఆల్సో ఆ డైరెక్టర్ కార్తిక్ రాజు గారు. కార్తిక్ గారు మీరు లేవక్కర్లేదు, మీరు కూర్చున్నా సరే లేచినట్టే ఉంటుంది, మీరు కూర్చొనే ఉండొచ్చు. ఏమండి, డైరెక్టర్ గారు అందరికి పేమెంట్ ముందే ఇచ్చాడా? అంత నాకు లేని రియాక్షన్ ఆయనకు వచ్చింది ఏంటి? అవును, నేను ఒప్పుకోను. అంటే నేను అనుకోవడం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు, అందుకని వాళ్ళందరూ కలిసి ఆయనకి సపోర్ట్ అందించారు. అదే. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారు బై ఎనీ ఛాన్స్ వచ్చారా? ఆయన ఇక్కడ ఎక్కడైనా ఉన్నారా? సో విశాల్ చంద్రశేఖర్ గారు, దారిలో ఉన్నారు. బన్నీవాస్ గారికి ఇదేంటమ్మా ఇది? బన్నీవాస్ కి కొట్టింది క్లాప్స్ లాగా లేదు, ర్యాగింగ్ లాగా ఉంది నాకేదో. పర్వాలేదు సార్, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చేటువంటి ట్రోలింగ్ కన్నా ర్యాగింగే బెటర్గా అనిపిస్తుంది. ఓకే, సో అందరికీ ఘన స్వాగతం. అండ్ అలాగే ఆర్ హీరో శ్రీ విష్ణు గారు అలాంగ్ విత్ ఎవానా అండ్ కేతికా శర్మ మనకి May 9th కనువిందు చేయబోతున్నటువంటి సినిమా #సింగిల్. ఈరోజు మనం చేయబోతున్నాము #సింగిల్ ఫుల్ బ్లాస్ట్. ఈ ఒక్క రోజుకి పెళ్ళైన వాళ్ళందరూ కూడా మీకు పెళ్ళి కాలేదు అని అనుకోండి. ఈ ఒక్క రోజుకి ఆ ఫీలింగ్ బాగుంది కదా. ఒక్కరోజు ఎస్కేఎన్ గారు మీరు పర్మనెంట్గా అనుకుంటున్నారా? అంటే ఎస్కేఎన్ గారి స్పీచ్లు జనరల్లీ చాలా వైరల్ అవుతూ ఉంటాయి. సుమా గారు నేను బాగా హర్ట్ అయ్యాను సార్. ఎందుకు సార్? సార్ ఇదే తమ్నేల్ పెడతారు సార్ మళ్ళీ. కాదు, ఇప్పుడు మిమ్మల్ని ఫిలిం ఛాంబర్కి లాగినా తప్పులేదు సార్. ఎందుకు సార్? అందరి పేర్లు చెప్పి అందరి చప్పట్లు కొట్టించి మా హీరో పేరు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టలేదు, దాన్ని గబగబా మిక్స్ చేసి ఇంకో సెంటెన్స్ లో కలిపేశారు. ఓకే, నాకేం బాలేదు. అంటే హీరో గారు ఎలాగైతే డైలాగ్ ని గబగబా మిక్స్ చేస్తారో మేము హీరో గారి పేరుని కూడా అలాగే గబగబా మిక్స్ చేసేసాము. బట్ ఐ థింక్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ హీరో శ్రీ విష్ణు గారు. ఏమండి, ఇది మరీ చెప్పించి